మనలో చాలా మంది ఆరోగ్యం గురించి ఆలోచించేది కేవలం అనారోగ్యం వచ్చిన తర్వాత, కానీ నిజానికి రాకుండా చూసుకోవడమే గొప్ప వైద్యం. ఈ రోజు వీడియోలో ప్రతి తెలుగు కుటుంబం పాటించాల్సిన 10 ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ ఆరోగ్యాన్ని మార్చే ఒక్క అలవాటైనా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మొదటిగా, ప్రతిరోజు నడవండి. మన శరీరము నడవడానికి తయారైంది. ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది, బీపీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి, మరియు చివరిగా బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇలా రోజుకి 30 నిమిషాలు నడవడం వల్ల ప్రతి ఆర్గన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. రెండవది, ఇంటి వంటకే ప్రాధాన్యం ఇవ్వండి. బయట ఆహారంలో అధిక ఉప్పు, చక్కెర, నూనె మరియు క్యాలరీస్ ఉంటాయి. అందుకనే ఇంట్లో చేసిన తాజా ఆహారం, ఆకులు, పండ్లు, పప్పులు, పాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మూడవది, నీరు సరిపడా తాగండి. మన శరీరంలో ఎక్కువ భాగం నీళ్ళే. నీరు తక్కువ తాగడం వల్ల అలసట, తలనొప్పి, కాన్స్టిపేషన్, డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దాహం వేసే వరకు ఆగకుండా రోజు కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి. నాలుగవది, రోజుకు సరిపడా నిద్ర. మనం ప్రతిరోజు 7 నుంచి 9 గంటల వరకు నిద్రించాలి. మన మెదడుకి, గుండెకి, రోగ నిరోధన శక్తికి చాలా అవసరం అవుతుంది. అందుకనే రాత్రిపూట మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి, కుదిరితే ఆపేయండి. ఐదవది, ఒత్తిడిని తగ్గించుకోవడం. ఎప్పుడూ టెన్షన్ లో ఉండడం వల్ల బీపీ, షుగర్, గుండె జబ్బులు, నిద్ర రాకపోవడము వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి రోజు యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా ఇవన్నీ చేయలేనప్పుడు అట్లీస్ట్ మీకు ఇష్టమైన హాబీ కోసం కొంత టైం ని కేటాయించండి. ఆరోది, వైద్యుని పర్యవేక్షణలో లక్షణాలు లేకపోయినా కూడా బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, బరువు వంటి పరీక్షలను వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ముందుగానే సమస్యలను గుర్తించడం వల్ల చికిత్స అనేది చాలా సులభం అవుతుంది. ఏడవది, ధూమపానం మరియు మద్యం వద్దు. మద్యం, పొగాకు ఇవి క్యాన్సర్స్ మరియు గుండె జబ్బులకు కారణమవుతాయి. ఇంకా స్ట్రోక్స్ కూడా వీటి వల్ల వచ్చే ప్రమాదం చాలా ఉంది. వీటిని పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి ఉత్తమ నిర్ణయం. ఎనిమిదవది, పరిశుభ్రత. చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం కేవలం ఈ 2 పాటించడం వల్ల అనేక అంటు రోగాలను నివారించడంలో సహాయపడతాయి. తొమ్మిదవది, టీకాలు. టీకాలు పిల్లలకు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో పెద్దలకు కూడా చాలా అవసరం అవుతాయి. మీ వయసు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏ టీకాలు అవసరమో మీ వైద్యుడిని అడగండి. టీకాలు ప్రజారోగ్యానికి అత్యంత ప్రభావవంతమైన నివారణ చర్యల్లో ఒకటి. ఇక చివరిగా 10వది, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. రోజు మంచి ఆహారం, వ్యాయామం. ఇక చివరిగా 10వది, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ప్రతిరోజు మంచి నిద్ర, ఆహారం, ఎక్సర్సైజెస్, స్లీప్, నవ్వు, నీళ్లు, చివరిగా ఎంతో ముఖ్యమైనది కుటుంబంతో సమయం గడపడం. ఇవే మంచి జీవితానికి నిజమైన మంది. ఆరోగ్యం అన్నది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు చేసే చిన్న మంచి అలవాట్లతో ఏర్పడేది. ఇప్పుడు దాకా ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో మీరు ఎన్ని పాటిస్తున్నారో కామెంట్స్ లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్ప్రెడ్ లవ్, ఎంజాయ్.